మా ఇంట్లో వాళ్ళని ఎలా కన్విన్స్ చేశా అని చెప్తానని చెప్పాను గదా! సో, నేనేం చేయలేదు మధ్యలో. వాళ్ళల్లో వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారనమాట. సో, మా అక్కెందుకు నో చెప్పింది, మా అమ్మ ఎందుకు యెస్ చెప్పిందని నేను కూడా ఆలోచించా. మా అమ్మ నా గురించి ఆలోచించింది. ఏదైనా చేస్తది, ఎట్లైనా చేసొచ్చేస్తది అని చెప్పి మా అమ్మకి నా మీద ఉండే నమ్మకం. మా అక్కకేంటంటే, ఆ చలికి తట్టుకోలేదేమో, చేయలేదేమో, మళ్ళీ అక్కడికి పోయి ఏడుస్తుందేమో అని చెప్పి మా అక్క ఆలోచించింది. ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. బట్ మా అమ్మ మళ్ళీ మళ్ళీ ఎళ్ళలేదు కదా! అంత దూరం. పక్కనే రాయచోటి, కడప కాదు కదా! ఎళ్లి చూసి రానీకి అని చెప్పి మా అమ్మ సరే మళ్ళీ ఛాన్స్ రాదు కదా! ఎళ్లి రా అని చెప్పింది. లాస్ట్‌కి వాళ్ళిద్దరు గొడవ పడి, వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు ఆ 1 మంత్ అంతా. మా అక్క గూడా నాతో మాట్లాడలేదు. లాస్ట్ ఇంకా మేము సిక్కిం నుంచి వచ్చేస్తామని చెప్పంగా అప్పుడు ఫోను చేసింది. నీ వల్లే మేమిద్దరం మాట్లాడుకోవట్లేదని చెప్పి. సో, ఫైనల్లీ ఆళ్ళనొప్పించి నేనెళ్ళేసి తిరిగేసొచ్చేసా.